లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ రెడీ అవుతోంది. లోక్సభ ఎన్నికలు స్కెడ్యూల్ కంటే ముందుగా వచ్చే అవకాశం ఉందన్న ప్రచారంతో గులాబీ పార్టీ అలర్ట్ అయింది. లోక్సభ ఎన్నికల వ్యూహంపై నేతలతో కేటీఆర్ భేటీ అవుతున్నారు. అందులో భాగంగా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ నేతలతో కేటీఆర్ తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ రెడీ అవుతోంది. లోక్సభ ఎన్నికలు స్కెడ్యూల్ కంటే ముందుగా వచ్చే అవకాశం ఉంది అన్న ప్రచారంతో ఇప్పటికే గులాబీ పార్టీ అలర్ట్ అయింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, సౌజన్య, బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నట్టుగా కనిపిస్తుంది. షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలు రావచ్చన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో తీవ్రంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి పెట్టి అందులో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన ముఖ్య నేతలతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులు, అదేవిధంగా గెలిచిన ఎమ్మెల్యేలతో వారితో పాటు ముఖ్య నేతలతో ప్రస్తుతం తెలంగాణ భవన్ లో ఆయన సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఏ అంశాలను ప్రజలకు తీసుకెళ్లాలి, అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లపైన పూర్తి స్థాయిలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. రానున్న రోజుల్లో ఈ ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం కావాలన్న అంశానికి సంబంధించి, పార్టీ శ్రేణులకు ఏ విధంగా దిశానిర్దేశించాలన్న అంశానికి సంబంధించి సమావేశంలో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ నుంచి రోజువారీగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన నేతలతో కేటీఆర్ భేటీ అవుతారని కూడా మనకు పార్టీ వర్గానికి సమాచారం. రాఘవేంద్ర, థ్యాంక్